నమస్కారం ఎల్ఆర్టీ న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. త్యాగరాజ ఆరాధన ఉత్సవాలను ప్రారంభించిన ప్రభుత్వ పాల్ శ్రీనివాస్. నిధుల మంజూరు పట్ల ప్రధాని మోడీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ చిత్రపటానికి పాలాభిషేకం. కాకి కిడ్స్ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రభుత్వ పాల్ శ్రీనివాస్, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్. మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఇంటిపై దాడిని ఖండించిన బీఆర్ఎస్ నాయకులు. భారతీయ భక్తి సాంప్రదాయానికి త్యాగరాయ కీర్తనలు పట్టుకొమ్మలని ప్రభుత్వ పాల్ శ్రీనివాస్ పేర్కొన్నారు. రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానంలో నిర్వహిస్తున్న నాద బ్రహ్మలయ బ్రహ్మ సద్గురు శ్రీ త్యాగరాజ స్వామివారి 72వ ఆరాధనోత్సవాలను ప్రభుత్వ వేములవాడ శాసనసభ్యులు ఆర్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేములవాడ రాజన్న ఆలయంలో జరుగుతున్న సద్గురు త్యాగరాజ స్వామివారి ఆరాధనోత్సవాలకు చరిత్ర ఉన్నదని, గత 7 దశాబ్దాలుగా ప్రతి ఏటా ఆరాధనోత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహించబడుతున్నాయని తెలిపారు. రాజన్న ఆలయంలో కళలను కాపాడే విధంగా సాంస్కృతిక కళాశాల నడపడం జరుగుతుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థ మాధవి, వైస్ చైర్మన్ బింగి మహేష్, ఏఎంసీ చైర్మన్ రొండి రాజు, వైస్ చైర్మన్ కనికిరపు రాకేష్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. सर्वभूतानां महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. विश्वेश्वराय महादेवाय वासो मे न यजते देवसुवामेतानि हवेगुं शिवं वासयामि भास्वती वासयामि 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 వేములవాడ శ్రీ రాజరాజేశ్వరం సన్నిధిలో శ్రీ త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు 7 దశాబ్దాలుగా నిర్వహిస్తూ ఈసారి 72వ ఆరాధన ఉత్సవాలను జరుపుతూ ఉన్నాం. ప్రధానంగా త్యాగరాజు గారు వాగ్గేయకారుడిగా, లయబ్రహ్మగా, నాదబ్రహ్మగా మన తెలుగువాడే అయినప్పటికీ తంజావూరు రాష్ట్రంలో వారు పుట్టి పెరిగి కర్ణాటక సంగీతంలో విద్వాంసుడిగా చక్కటి పేరు ప్రఖ్యాతులు పొంది అనేక కీర్తనలు, ఇంచుమించు 24 పైచిలుకు కీర్తనల ద్వారా ఆ శ్రీరాముణ్ణి ప్రసన్నం చేసుకోవడమే కాకుండా లోక కళ్యాణం కోసం అనేక కార్యక్రమాలు నిర్వహించినటువంటి గొప్ప వాగ్గేయకారుడు త్యాగరాజ ఆరాధన ఉత్సవాలు వారి పేరు జరుపుకోవడం. వారు రచించినటువంటి కీర్తనలో జగదాంధకార అనేటువంటి ఒక కీర్తనలో శ్రీరాముణ్ణి 108 పేర్లతో కొలిచేటువంటిది. ఆ శ్రీరాముణ్ణి ప్రసన్నం చేసుకొని వాగ్గేయకారుడు అంటే మన కీర్తనతో కూడా దేవుడికి దగ్గర కావచ్చు అనేటువంటి మరి యొక్క అంశం ఏదో వారి జీవిత చరిత్రలో మనకు అనిపించేటువంటి అంశం. వారి పేరు మీద ప్రతి ఏటా కూడా ఈరోజు 18వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు ఇంచుమించు 4 రోజులు మరి వివిధ కళల్లో ప్రావీణ్యం ఉన్నటువంటి వారిని అవకాశం కల్పించి కళలు అంతరించిపోకుండా కూడా కళల ద్వారా కూడా మరి దేవుడిని మెప్పించచ్చినటువంటి ఆలోచనకు అనుగుణంగా లోక కళ్యాణం జరిగేటువంటి కార్యక్రమంలో భాగంగా వేములవాడ ఆలయంలో ఇది జరగడం ఆనందదాయకం, శుభదాయకం. మరి వేములవాడలో 72 సంవత్సరాల క్రితం పెద్దలు సాంబయ్య గారు ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తూ ముందుకు పోతున్న క్రమంలో వారిని కూడా ప్రతి ఏటా తలుచుకొని, అంటే త్యాగరాజు చేసినటువంటి ఆలోచన విధానాన్ని ఈ తరానికి కూడా అందివ్వడం ఒక స్ఫూర్తిగా, ఆ కీర్తన ద్వారా దేవుడి దగ్గరే విధంగా ఉండేటువంటి వాటిలో ఉన్నటువంటి అంశాలను గమనించే విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఆనందదాయక, శుభదాయకంగా నేను భావిస్తూ, మరి అలాంటి వాగ్గేయకారుడిగా పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి నాదబ్రహ్మ, లయబ్రహ్మకు సంబంధించినటువంటి మరి వారి త్యాగరాజు ఉత్సవాన్ని ఈరోజు వేములవాడ రాజన్న ఆలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. రాబో రోజుల్లో కూడా కళలు అంతరించిపోకుండా కళలకు మరింత ప్రోత్సాహం ఇచ్చే విధంగా వేములవాడ రాజన్న ఆలయ ప్రాంతం కళల నిలయం కూడా భవిష్యత్తులో చేసే విధంగా ఈ ప్రభుత్వం కానీ మేము కానీ తగ్గ ఏర్పాట్లు
చేస్తామన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా బీజేపీ పార్టీ పనిచేస్తుందని బీజేపీ మండల అధ్యక్షుడు ఎడపల్లి పరశురాం అన్నారు. బోయినపల్లి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ బోయినపల్లి మండల అధ్యక్షులు ఎడపల్లి పరశురాం ఆధ్వర్యంలో బోయినపల్లి మండలానికి ఉపాధి హామీ పథకం ద్వారా సీసీ రోడ్ల నిర్మాణానికి ₹1,15,00,000 నిధులు మంజూరు చేయడంతో ప్రధాని మోడీ, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బోయినపల్లి మండలంలో ఉన్న 23 గ్రామాలకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా సీసీ రోడ్ల నిర్మాణం కోసం ₹1,15,00,000 నిధులు కేటాయించడం అభినందనీయమని అన్నారు. గ్రామాల అభివృద్ధికి పాటుపడేది కేవలం బీజేపీ ప్రభుత్వమేనని, దేశాభివృద్ధిలో గ్రామాల అభివృద్ధికి కీలకం కావున కేంద్ర ప్రభుత్వ నిధులను రాష్ట్ర ప్రభుత్వం వినియోగించి దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కరీంనగర్ జిల్లా కౌన్సిల్ సభ్యులు ఊదారి నరసింహాచారి, బొంగాని అశోక్ గౌడ్, సుంకపాక ప్రభు, శ్రీనివాస్ రెడ్డి, రాజూరి కిరణ్, కళ్యాణం అనిల్, సింగరి వెంకటేష్, గంగాధర్ చారి, అనిల్, సాయి కుమార్, రాజేశం, మెరుపుల గంగాధర్, రామానుజం, ధర్మేందర్, అజయ్, ప్రశాంత్, నాగరాజ్ తదితరులు ఉన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా మన పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ గారికి, కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారికి ఈరోజు భారతీయ జనతా పార్టీ బోయినపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ దేశ అభివృద్ధి కొరకు అనేక విధాలుగా దేశానికి సంక్షేమ పథకాలు అందిస్తున్న సందర్భంగా ఈ యొక్క భారతదేశంలో నరేంద్ర మోడీ అధికారానికి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు చేయడం జరుగుతుంది. ఈరోజు ఇక్కడ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి సారథ్యంలో కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారు తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ అంటే ఏంది అని ఎక్కడుందన్న పార్టీని ఇక్కడ రాష్ట్ర స్థాయిలో తీసుకెళ్ళినటువంటి ఘనత బండి సంజయ్ కుమార్ గారిది. వారి యొక్క రాష్ట్ర అధ్యక్షులు ఉన్నప్పుడు వారు చేసినటువంటి సేవలకు ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా 8 మంది ఎమ్మెల్యేలు, అదేవిధంగా 8 మంది ఎంపీలు గెలవడం జరిగింది. గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి సారథ్యంలో కొనసాగుతున్న కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న స్థానిక కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారు తన ఉమ్మడి కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రతి గ్రామానికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా నిధులు కేటాయించిన శుభ సందర్భంగా ఆ తరుణంలో బోయినపల్లి మండలంలోని 23 గ్రామాలకు దాదాపు ₹1,15,00,000 స్థానిక సంస్థల అభివృద్ధికై, సీసీ రోడ్ల నిర్మాణానికై కేటాయించిన శుభ సందర్భంగా ఈరోజు బోయినపల్లి మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ బోయినపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ గారికి పాలాభిషేకం చేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులకి, మండల నాయకులకి, జిల్లా నాయకులకి, ప్రతి ఒక్కరికి, బూత్ అధ్యక్షులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు మరియు ధన్యవాదములు. సహకరించిన పాత్రికేయ మిత్రులకు కూడా నా ప్రత్యేక ధన్యవాదములు మరియు కృతజ్ఞతలు. విద్యార్థులు చదువుతో పాటు సైబర్ నేరాలు, ట్రాఫిక్ సిగ్నల్స్ పై అవగాహన పెంపొందించుకోవాలని ప్రభుత్వ ప్రాజెక్ట్ శ్రీనివాస్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో కాకి కిడ్స్ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తో కలిసి ప్రభుత్వ ప్రాజెక్ట్ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎక్కడైతే శాంతి భద్రతలు అదుపులో ఉంటాయో అక్కడే అభివృద్ధి సాధ్యమని, శాంతి భద్రతల పరిరక్షణతో పాటుగా ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా జిల్లా పోలీసుల పనితీరు అభినందనీయమని అన్నారు. విద్యార్థులు కాకి కిడ్స్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని కుటుంబ సభ్యులకు, ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో లైబ్రరీ చైర్మన్ సత్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ స్వరూప, డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సిఏలు కృష్ణ, శ్రీనివాస్, వీరప్రసాద్, శ్రీనివాస్, ఆర్ఐలు మధుకర్, రమేష్, ఎస్ఐలు, విద్యార్థులు పాల్గొన్నారు. తర్వాత ఇక్కడ ఎయిర్పోర్ట్ అందరూ సపోర్ట్లు కొట్టండి. గౌరవనీయులు మన థ్యాంక్ యూ సార్. గౌరవనీయులు అందరు క్లాప్స్ కొట్టండి. నా పేరు వియాముల్య. నేను 9వ తరగతి చదువుతున్నాను. నేను కృష్ణవేణి టాలెంట్ స్కూల్ రుద్రంగి నుంచి వచ్చాను. ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ అనే ఒక కాకి కిడ్స్ అనే ఒక ప్రోగ్రాం పెట్టారు. ఇక్కడ సైబర్ క్రైమ్ అవేర్నెస్ మరియు ట్రాఫిక్ అవేర్నెస్ గురించి చెప్పారు. ఇక్కడ అఖిల్ మహాజన్ గారు ఎంతో మంచి అవేర్నెస్ విషయాలు చెప్పారు. అలాగే ఆది శ్రీనివాస్ గారు కూడా వచ్చారు. ఇక్కడ ఎంతో బాగా జరిగింది ఈ ప్రోగ్రాం. నేను కూడా ఇంటికి వెళ్ళాక అందరికీ ఇలానే చేస్తాను. మీరు కూడా అలానే అవేర్నెస్ కల్పించండి. అందరికీ ధన్యవాదాలు. మీరు చూస్తున్నారు దట్ చాలా సైబర్ ఒఫెన్సెస్ జరుగుతున్నాయి. చూస్తున్నారా? ఎవరికి తెలియదా? తెలుసు కదా, టీవీలో కూడా ఇప్పుడు వస్తుంది. మీరు ఫోన్ చేస్తే కూడా వస్తుంది కదా. ఎవరైనా మీ అమ్మకి ఫోన్ చేస్తే
దట్ ఎవరైనా చెప్తే డిజిటల్ అరెస్ట్ అయ్యారు, నేను సిబిఐ నుండి మాట్లాడుతున్నాను, అట్లా ఎవరైనా చేస్తే, ఎందుకంటే మన స్టేట్లో, మన తెలంగాణలో, లేకపోతే మన రాష్ట్రంలో ఇట్లయినా చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. ఏమవుతుంది అంటే ఒక యూనిఫామ్ వేసుకొని ఒక కానిస్టేబుల్, ఒక ఎస్ఐ మీకు ఫోన్ చేస్తారు, మీ మదర్కి, మీకు ఎవరైనా వీడియో కాల్, దట్ మీ డ్రగ్స్ మీ పార్సల్లో బ్లూ డార్ట్లో మీరు కొరియర్ పంపించారు, దానిలో డ్రగ్స్ దొరికినాయి, అవకాశం ఉంటుంది చనిపోవడం. మీకు చెప్తే మీరు మీ నాన్నకి 100% హెల్మెట్ లేకుండా బయట పోకూడదు మీరు చెప్పాలి. చెప్తారా? అంతే. కొంతమంది చెప్తారు, వెనక వాళ్ళు చెప్తారా? పక్కా. సో అది కూడా మీకు ట్రాఫిక్. ఈ పేరే కాకి కిడ్స్ అనేది పెట్టిరు అంటే కాకి తీసుకున్న పవర్ మీరందరికీ కూడా తెలుసు. నేను అనేక సందర్భాలు చెప్తా, చిన్నప్పుడు పిల్లలు మారం చేస్తే ఆగో పోలీసు వస్తే అని చెప్పంటే ఆగేటువంటి సందర్భం. అంటే కాకి డ్రెస్కున్నంత పవరు, ఆ కాకి డ్రెస్కున్నంత పవర్ మనం చిన్నప్పటి నుంచే గౌరవం కావచ్చు, భయం కావచ్చు, బిడియం కావచ్చు, ఏదేమైనప్పుడు కూడా గ్రామీణ ప్రాంతాల్లో నేర్చుకోవాల్సిన అవసరం ఉందన్నమాట ఈ సందర్భంగా. ఎందుకంటే ఈ వయసులోనే మంచిది చెడేది అని తెలుసుకుంటే భవిష్యత్తులో కూడా మరి బాగుంటుంది, సమాజం కూడా అభివృద్ధి పథంలో పోవడానికి బాగుంటుంది. కాబట్టి మంచిని స్వీకరించి చెడును వదిలేస్తూ ముందుకు పోయేటువంటి క్రమంలో మీరందరూ కూడా మరి ఇలాంటి క్లాసులలో ఈ పోలీస్ శాఖ ఏర్పడేసిన దానిలో రావడం, ఈ సంబంధించింది మీరు వినడం, ఈ విన్నది నలుగురు చెప్పేటువంటి కార్యక్రమం చేసేటువంటి పరిస్థితిని మరి తీసుకురావడం అనేది చాలా మంచి కార్యక్రమంగా నేను ఈ సందర్భంగా భావిస్తూ ఓకే. సో మన జిల్లాలో మన ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేసాము, కమ్యూనిటీ పోలీసింగ్ ప్రోగ్రామ్. ఈ పేరు మనం ఖాకీ కిడ్స్ పెట్టుకున్నాం. ఖాకీ కిడ్స్ అంటే వాళ్ళ పోలీస్ కోసం వాళ్ళు పని చేస్తారు, వాళ్ళకి సైబర్ అవగాహన మనం ఇస్తాము. ప్రతి స్కూల్లో విజిట్ చేస్తారు వాళ్ళు. మనం సైబర్ వారియర్ కొంతమంది కానిస్టేబుల్స్ ట్రైన్ చేయడం జరిగింది. వీళ్ళు ఇప్పుడు సైబర్ వారియర్స్ ప్రతి స్కూల్లో పోయి వాళ్ళ ఉన్న మండల్లో ప్రతి స్కూల్లో విజిట్ చేసి ఎవ్రీ క్లాస్ ఫ్రమ్ 5th క్లాస్ వాళ్ళకి సైబర్ అవగాహన ఇస్తారు. ఆ పిల్లల ఖాకీ కిడ్స్ బాధ్యత ఏంటంటే వాళ్ళకి చెప్పడం, అదే చెప్పాము మనం, దట్ వాళ్ళకు కూడా బాధ్యత తీసుకొని వాళ్ళ పేరెంట్స్కి చెప్పాలి, ప్లస్ వాళ్ళ రిలేటివ్స్కి చెప్పాలి. ఇప్పుడు సైబర్ ఫ్రాడ్స్ ఎట్లా జరుగుతున్నాయి, ఆ మోడస్ ఆపరెండి ఎట్లా ఉంటుంది, ఆ ఫ్రాడ్స్ ఎట్లా జరుగుతున్నాయి, అంటే ఫ్రాడ్స్ దేని కారణం వల్ల జరుగుతున్నాయి, వాళ్ళకి అవగాహన ఇస్తారు. కొత్త వాళ్ళు నేరాలు ఎట్లా చేస్తున్నారు, అంటే డ్రగ్స్ గురించి ఉండొచ్చు, లేకపోతే మీకు లోన్ ఇవ్వడం ఉండొచ్చు, లేకపోతే లోన్ యాప్స్ నుండి ఉండొచ్చు, లేకపోతే ఫెడెక్స్ ఫ్రాడ్, బ్లూ డాట్ కొరియర్ డ్రాఫ్ట్ ఫ్రాడ్స్ ఉండొచ్చు, ఇప్పుడు డిజిటల్ అరెస్ట్ ఉండొచ్చు. ఇట్లయినా వాళ్ళకి అవగాహన ఇస్తాము. ఆ అవగాహన వల్ల వాళ్ళ పేరెంట్స్కి చెప్తారు. అదే పేరుతో మనం ఖాకీ కిడ్స్ ప్లాన్ చేశాము. ఇది కాకుండా ఇదే సైబర్ వారియర్స్కి మనం ట్రాఫిక్ పైన కూడా అవగాహన ఇచ్చాము, ట్రైనింగ్ ఇచ్చాము. అది కూడా వాళ్ళ ప్రతి స్కూల్లో పోయి పిల్లలకి ట్రాఫిక్ రూల్స్ ఏముంటుంది, వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పాలి ఏంటి, డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి, లేకపోతే హెల్మెట్ వేసుకోవడం ఎందుకు ఇంపార్టెంట్, సో దట్ పిల్లలు కూడా బాధ్యత తీసుకొని వాళ్ళ పేరెంట్స్కి చెప్తారు. అదే మనం ప్లాన్ చేస్తున్నాము. ఇదే ఖాకీ కిడ్స్ ప్రోగ్రామ్ ఈరోజు లాంచ్ అయ్యి ఇప్పుడు నెక్స్ట్ 90 డేస్లో మన టార్గెట్ ఏంటి అంటే మన జిల్లాలో ఉన్న అన్ని స్కూల్స్లో అన్ని పిల్లలు ఎంతమంది ఉన్నారు, 20-30,000 పిల్లలు ఉన్నారు, వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వడం మనం టార్గెట్. రాజకీయ పార్టీ నాయకులు విమర్శలు ప్రతి విమర్శలు ఉండాలి కానీ దాడులకు దిగడం మంచి సంస్కృతి కాదని బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పులి వెంకటేష్ గౌడ్ అన్నారు. కొడిమేల మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఇంటిపై కాంగ్రెస్ నాయకుల దాడిని ఖండిస్తూ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ గత 2 రోజుల క్రితం చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఇంటిపై దాడి చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛ అంబేద్కర్ కల్పించిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు పులి వెంకటేష్ గౌడ్, పట్టణ అధ్యక్షులు కొత్తూరు స్వామి, మండల ఉపాధ్యక్షులు రొడ్డ శరత్, రైతు సమన్వయ సమితి జిల్లా మాజీ కోఆర్డినేటర్ బండపల్లి అంజన్ కుమార్, బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం మండల అధ్యక్షులు గడ్డం లక్ష్మారెడ్డి, మండల ఉపాధ్యక్షులు పర్లపల్లి ప్రభుదాస్, సీనియర్ నాయకులు బైరి వెంకటి, రాచకొండ చందు, ఆకునూరి మల్లయ్య, జాలిగాపు బాబు, దుబ్బాక చందు, బీఆర్ఎస్ యూత్ నాయకులు పర్లపల్లి శ్రావణ్, అఖిల్, రాకేష్, మహేష్, చరణ్ తదితరులు పాల్గొన్నారు. మాట్లాడితే ఇలా చేయడం, దాడులకు పాల్పడడం కాంగ్రెస్ పార్టీ మూలాలను ఎమ్మెల్యే రవిశంకర్ ఇంటిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు కొడిమేల మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశంలో మాజీ శాసనసభ్యులైనటువంటి గౌరవ సుంకె రవిశంకర్ ఇంటిపైన కొంత రాజకీయ లబ్ధి కొరకు గుండా రాజకీయాలు చేస్తున్నటువంటి
యూత్ కాంగ్రెస్ నాయకులకు మీ సూటిగా ఒక ప్రశ్న వేస్తున్నా. సవాల్గా వ్యక్తిగతంగా రవిశంకర్ అయినా ఈ యొక్క కక్ష కట్టి నీ ఇంటిని ముట్టడిస్తాము, ఇంకొకసారి ఊళ్ళో తిరగనీయమని చేసినటువంటి యూత్ నాయకులకు నేను ఘాటుగా హెచ్చరిస్తున్నాను. నేను కూడా గతంలో విద్యార్థి సంఘంలో కరీంనగర్లో చదువుకున్నటువంటి తీరును నేను బయటకు ఒక్కసారి వెనకపోతే ఖబర్దార్ అంచుతా ఈ యొక్క సమావేశంలో మీకు హెచ్చరిస్తున్నాను. ఇంకొక విషయానికి వస్తే మా మండల కేంద్రంలో ఉన్నటువంటి కొంతమంది నిన్న రాజకీయ నాయకులు, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వార్డు మెంబర్ గెలినటువంటి రాజకీయ నాయకులు కూడా మరి రవిశంకర్ అన్న పైన నిన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగినది. బిడ్డ, మీకు అభివృద్ధి, మీ ప్రభుత్వం ఉంది, గ్రామాన్ని అభివృద్ధి చేసుకోండి, మండలాన్ని అభివృద్ధి చేసుకోండి, కానీ అనవసరమైనటువంటి చిల్లర రాజకీయాలు మాట్లాడద్దని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ ముగించుకుంటున్నాం. కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విద్యా విధానంపై మండల విద్యాధికారులతో జిల్లా కలెక్టర్ పగల సత్పతి సమీక్షా సమావేశం నిర్వహించారు. మండల విద్యాధికారి పాఠశాలలో ఏర్పాటు చేయబోయే ప్రణాళికను కలెక్టర్ కు వివరించారు. అధికారులకు కలెక్టర్ పలు సూచనలు చేశారు. చెక్ లిస్ట్ అయినా ఈరోజు తయారు చేద్దాం. సో బికాస్ కొంత వాటికి అది మోడల్ స్కూల్స్ అంతా రెసిడెన్షియల్ లేదు, పిల్లలు వెళ్ళిపోతున్నారు వాపస్. అయినప్పటికీ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్కోప్. కేజీబీవీ అయితే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్కోప్ టు డూ వెల్. సో విత్ దిస్ ఐ థాట్ వీ షుడ్ రెండు కంబైన్ చేసి ఇంటిగ్రేట్ చేసి ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ కోసం ఇది చేస్తున్నాం. జెన్యా సైన్స్ ల్యాబ్ వాళ్ళది నడుస్తుంది. ఒక సైకిల్ అయితే స్నేహిత, అది కూడా ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్. అంటే ఒకటి ఒలింపియాడ్ కోచింగ్ నడుస్తుంది మేడం. అది మనం ఒక్కొక్క స్కూల్ నుంచి హెచ్ఎం కానీ టీచర్ కానీ ఇవ్వడం జరిగింది. గత 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ నాయకులు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నారని సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో ఎన్ఆర్ఏజీఎస్ నిధుల ద్వారా 3 కోట్ల పనుల్లో భాగంగా పలు గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి హాజరయ్యారు. బదనకల్ గ్రామంలో 44 లక్షల వ్యయంతో సీసీ రోడ్, అంగన్వాడీ కేంద్రాలకు భూమి పూజ చేశారు. అనంతరం చీకోడు గ్రామంలో 10 లక్షల వ్యయంతో సీసీ రోడ్డుకు కాంగ్రెస్ నాయకులతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తూ తెలంగాణ ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమాన్ని ముందుకు తీసుకువెళ్తున్న ఏకైక ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి అని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కో కన్వీనర్ కనమేని చక్రధర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి, మాజీ జెడ్పీటీసీ యాదగిరి గౌడ్, ఏఎంసీ వైస్ చైర్మన్ రామరెడ్డి, జిల్లా నాయకులు కోడం రాజరెడ్డి, ప్యాక్స్ డైరెక్టర్ కొండల్ రెడ్డి, గ్రామాల శాఖ అధ్యక్షులు కొప్పు రమేష్, కొండయ్య, తుపాక శ్రీనివాస్, ఏఎంసీ డైరెక్టర్లు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు డిటి నరసింహులు, షాదుల్ పాషా, విజయ్ రెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు. మన ముస్తాబాద్ మండల కేంద్రంలో మన కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ మన నాయకులు కేకే మహేందర్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఈరోజు మన మండలానికి 2.5 కోట్ల వర్కులు రావడం, మరి ఏదైతే రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ప్రభుత్వం అటు సంక్షేమ పథకాలు ఇటు అభివృద్ధిలో కూడా సమానంగా పోతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉన్న ఒక ఆలోచనతో ఈరోజు ఈ గవర్నమెంట్ పనిచేస్తుంది. టీజీఎస్ నిధుల ద్వారా మరి మండలానికి 3 కోట్ల రూపాయలు కేకే మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి మంజూరు చేయడం జరిగింది. అందులో భాగంగా ముస్తాబాద్లోనే 1 కోటి రూపాయల సీసీ రోడ్లతో పాటుగా మరి ఇతర గ్రామాల్లో కూడా 2 కోట్ల సీసీ రోడ్లు, అదేవిధంగా 1 కోటి రూపాయల వరకు 2 గ్రామ పంచాయతీలు, 3 అంగన్వాడీ సెంటర్లు శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం ఒక దిక్కు సంక్షేమ పథకంతో పాటు అభివృద్ధి పథకాలను తీసుకుంటూ ప్రజల్లోకి వెళ్తుంది మన ప్రభుత్వం. కాబట్టి ఈ సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ముస్తాబాద్ మండలానికి టీజీఎస్ నిధుల కింద ఇంచుమించు 3 కోట్ల రూపాయల నిధులను గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి పరిపాలనా దక్షిణాన్ని అభివృద్ధి ధ్యేయంగా ఈ రాష్ట్రాన్ని పోషించాలన్న ఉద్దేశం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు రాగానే మొదటి నెలలోనే, అంటే అధికారంలోకి వచ్చిన మొదటి నెలలోనే ఎస్డిఎఫ్ నిధుల కింద ఈ ప్రాంతానికి 10 కోట్ల రూపాయలను, మళ్ళీ ఇవాళ టీజీఎస్ నిధుల కింద ఇంచుమించు ఈ కాన్స్టిట్యున్సీలో 22 కోట్ల రూపాయలను, అందులో ప్రత్యేకంగా ఒక ముస్తాబాద్ మండలానికి 4 కోట్ల రూపాయల్లో వివిధ రోడ్ల పనులతో పాటు అంగన్వాడీ భవనాలు, గ్రామ పంచాయతీ భవనాలు కూడా ఇవాళ శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. మహమ్మద్ గోరీలు, గజనీ మహమ్మద్లు ఏ విధంగానైతే ఈ దేశం మీద వాడి దోసుకున్నారో ఈ 10 సంవత్సరాల పరిపాలనలో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళను మైమర్పించేలాగా
ఒక పిండారిల మాదిరిగా, ఒక తగ్గుల మాదిరిగా, అంటే దొంగల వీళ్ళు వేడు అన్నట్టు వీళ్ళు ప్రజలను మరిపించే మాదిరిగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దాచుకున్నారు. కానీ తెలంగాణ ప్రజలు ఎప్పటికి కూడా నమ్మరు. మీ కళ్ళబొల్లి మాటలు, మీ యొక్క దయ్యాలు వేదాలు వెల్లించే మాటలు కూడా తెలంగాణ ప్రజలు విశ్వసించరని తెలియదు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు పంపించేస్తామని ప్రభుత్వ పాద శ్రీనివాస్ తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణ కార్యక్రమాన్ని వేములవాడ పట్టణంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో హౌసింగ్ శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించగా ముఖ్య అతిథిగా ప్రభుత్వ పాద శ్రీనివాస్ హాజరై భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాద శ్రీనివాస్ మాట్లాడుతూ రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు, రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఈ నెల 26వ తేదీ నుండి ప్రారంభం కానున్నదని వెల్లడించారు. గత 10 సంవత్సరాలుగా ప్రజలు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, గృహ నిర్మాణ శాఖ జిల్లా అధికారి చెన్నయ్య, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, ఎంఆర్ఓ మహేష్, ఎంపీడీఓ ఎల్ మల్హోత్రా, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనిగరపు రాకేష్, కాంగ్రెస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు. గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో ఈనాడు మోడల్ హౌస్ మనం నిర్మాణం చేసుకోవడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. గృహ నిర్మాణ శాఖ జిల్లా అధికారిగా ఉన్నటువంటి చెన్నయ్య గారు, అదేవిధంగా గృహ నిర్మాణ శాఖలో ఉన్నటువంటి ఇంజనీర్లు అందరూ కూడా చాలా మంది రావడం జరిగింది. వాళ్ళందరికీ పేరు పేరున వేములవాడ మండల స్పెషల్ ఆఫీసర్ గారు, అదేవిధంగా అర్బన్ ఎండిఓ గారు, రూరల్ ఎండిఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, ఎంఆర్ఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, వైస్ చైర్మన్ గారు, ఇంకా చాలామంది మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, సభ్యులు, వివిధ పట్టణ, రూరల్, అర్బన్ నుంచి వచ్చినటువంటి ప్రముఖులు, అధికారులు, పాత్రికేయ మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం సందర్భంగా తెలియజేస్తూ ఈ 26వ తేదీ నుంచి జరుపుకోవాలని చెప్పిన ఒక నిర్ణయం 4 ప్రధాన హామీలు అమలుకు సంబంధించినటువంటి అంశంలో ముందుకు పోతున్నటువంటి తరుణం. అందులో ఈ ప్రాంతంలో ఏదైతే మనం ఈ నియోజకవర్గంలో 3500 ఇండ్లు పేదల కోసం అన్ని నియోజకవర్గాల్లాగానే మనకు వస్తూ ఇంతకంటే ముందే ప్రత్యేక కోటా కింద ముంపు గ్రామాలకు సంబంధించి 4696 ఇండ్లు కూడా మంజూరు కాబట్టి 234 కోట్లతో ఈ అదనంగా కూడా మరో 3500 ఇళ్లకు సంబంధించి పేదలకు మనం ఇచ్చుకునేటువంటి అవకాశం నియోజకవర్గం రావడం అంటే ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితిని బట్టి మనకు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన నిధులు ఎక్కువగా రావడం జరిగింది. ఏదైతే ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి వారి వివరాలను కూడా వారు ప్రజాపాలన ఇవ్వడమే కాకుండా ఇటీవల కూడా నిధులు మంజూరైన తర్వాత వారికి గ్రామాల వారీగా మరి లబ్ధిదారుల యొక్క వినతి పత్రాలతో కూడుకున్నటువంటి లిస్టు కూడా మరి ప్రభుత్వానికి పంపడం, ప్రభుత్వం ద్వారా మీ దగ్గర కూడా రావడం జరిగింది. ఇంకా ఎండిఓ దగ్గర రాలేదని మీరు అంటారు కాబట్టి వీలైనంత తొందరగా ఎండిఓ వరకు ఇచ్చి వారి. కరీంనగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై అధికారులతో అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. మీ దగ్గర వర్టికల్ గా సెక్షన్స్ ఉంటే ఒక సెక్షన్ ఇవన్నీ ఉంటాయి. సో బట్ మీరు 25,000 తీసుకున్న లాస్ట్ ఏరియాస్ 4 డిపార్ట్మెంట్ ఇచ్చి 2 minutes స్మాల్ వీడియో. యూజువల్ లాస్ట్ టైం మనం మహాలక్ష్మి ఇంకొకటి ఏదో 1-2 చేసాము, గృహజ్యోతి ఇవన్నీ. సో ఇది ఎవరు చేస్తారు ప్లాన్? అదర్వైజ్ మీ డిపార్ట్మెంట్ మీరు చేసుకోవాల్సి వస్తుంది. లాస్ట్ టైం నందానే ఉంటారు, చేయించండి. రైతు భరోసా పైన మంచి పాజిటివ్ మెసేజ్ వచ్చినట్ల ఆత్మీయ భరోసా డిఆర్డిఓ ఇవన్నీ మినిట్స్లో రాసుకుంటుంది. ఎవరు రాసుకుంటున్నారు? సో ఇందిరమ్మ పీడీ హౌసింగ్ లేదు, మీరు దెన్ డిసిఎస్, మీరు రేషన్ కార్డ్. సో 2 minutes వీడియో కావాలి.
సో దాంట్లో ఏముంటుందంటే బెనిఫిషరీకి వెళ్తారు, సో వాళ్ళు మాట్లాడింది కొంచెం అదర్ థింగ్స్ ఆల్సో యూ కెన్ యాడ్ వాట్ ఎవర్. సో మీకు ఎట్లా మంచిగా అనిపిస్తుందో అట్లా ప్లాన్ చేయండి. లాస్ట్ టైం ఆల్సో డిఆర్డిఓ అండ్ ఎలక్ట్రిసిటీ వాళ్ళు చేసినారు, మంచిగా చేశారు. బట్ మనం ప్లే చేయలేదు అది బికాస్ ఆఫ్ సమ్ అదర్ కన్స్టెంట్ ఉంటే. బట్ ఈసారి ఖచ్చితంగా చేస్తాం, ఎందుకంటే ఒక వీడియో కూడా ఆ రోజు లాంచింగ్ ఉంది కాబట్టి మనం ఎల్ఈడి స్క్రీన్ ఉన్నది అక్కడ పెడతాం. ఇవి నాటి వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సెలవు. నమస్కారం.